హాయ్ అండి, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని ఆ దుర్గమ్మ తల్లిని కోరుకుంటున్నాను. అండ్ ఈరోజు వీడియో వచ్చేసి మీ పార్ట్నర్స్ అసలు రియూనియన్ చేస్తారా లేదా? మీ వైపు వస్తారా లేదా? అసలు ఈ రిలేషన్షిప్ ఎలా ఉండబోతుంది అన్నీ చూద్దాం. ఇక్కడ నేను 3 ఫైల్స్ పెట్టాను. ఈ 3 ఫైల్స్లో ఒక ఫైల్ని సెలెక్ట్ చేసుకోండి. కలర్స్ కూడా పెట్టాను. మీకు ఎక్కువగా ఏ కలర్ అయితే అట్రాక్ట్ అవుతుందో ఆ కలర్ని చూస్ చేసుకోండి. చూస్ చేసుకొని మీ పర్సన్ నేమ్స్ని 3 టైమ్స్ మనసులో అనుకోండి. పర్సన్ నేమ్స్ లేకపోతే మీ పర్సన్ని ఊహించుకోండి. ఓకేనా? ఇక్కడ కనిపిస్తున్న 3 ఫైల్స్లో ఒక ఫైల్ అనేది సెలెక్ట్ చేసుకోండి. నేను 10 సెకండ్స్ టైం ఇస్తున్నాను. ఫైల్ని సెలెక్ట్ చేసుకోండి. 10 సెకండ్స్ టైం ఇస్తాను. ఫైల్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా? మళ్ళీ చెప్తున్నాను, మీ పర్సన్ అసలు రియూనియన్ చేస్తారా లేదా? అసలు రిలేషన్షిప్ ఎలా ఉండబోతుంది? ఇంకా ఏమైనా వస్తే చెప్తాను. మీరు 10 సెకండ్స్ టైం ఇస్తున్నాను. మీరు సెలెక్ట్ చేసుకోండి. ఫైల్ అనేది మాత్రం సెలెక్ట్ చేసుకోండి. 3 ఫైల్స్లో ఒక ఫైల్ అనేది సెలెక్ట్ చేసుకోండి. టైం ఇస్తున్నాను, సెలెక్ట్ చేసుకోండి. ఓకే అండి, ఈ 2 ఫైల్స్ నేను పక్కన పెడుతున్నాను. మీరు కలర్స్ గుర్తుపెట్టుకోండి. నిన్న కూడా మరి నాకైతే ఏం కన్ఫ్యూజన్ కనిపించలేదు. కాకపోతే మీరు కలర్స్ గుర్తుపెట్టుకోండి. కలర్స్ గుర్తుపెట్టుకుంటే అప్పుడు మీ ఈ ఫైలా లేదా అని మీకు గుర్తుంటుంది అనమాట. అందుకని చెప్తున్నాను అనమాట. ఓకేనా? బ్యాక్గ్రౌండ్ నాయిస్ పట్టించుకోకండి. ఓకే, ఇక్కడ ఏంటంటే మీ పర్సన్స్కి ప్రపంచానికి తెలిస్తే వాళ్ళు క్వశ్చన్స్ వేస్తారు, ప్రాబ్లమ్స్ వస్తాయి. అది ఎలా తీసుకోవాలి, ఏం చేయాలి అర్థం కావట్లేదు. ఒకవైపు దాని గురించి ఆలోచిస్తున్నారు, చాలా బాధపడుతున్నారు మీ పర్సన్. అండ్ ఇంకోటి ఏంటంటే ఒక ఛాన్స్ తీసుకోవాలి అని అనిపిస్తోంది. ఈ రిలేషన్షిప్ కావాలి అని అనిపిస్తుంది. ఒక ఛాన్స్ తీసుకొని మీ వైపుగా రావాలి అని అనిపిస్తుంది. మీకు న్యాయం జరగలేదు. గతంలో మీకు ఏదైతే మోసం చేశారో దానికి గతంలో ఈక్వల్ గివ్ అండ్ టేక్ అనేది లేదు. ఈక్వల్గా సమానంగా ప్రేమ అనేది లేదు. అది ఇప్పుడు ఏంటంటే అది ఈక్వల్గా ఇవ్వాలి. మీకు ప్రేమనైనా సరే ఏదైనా సరే ఈక్వల్గా ఇవ్వాలి. గతంలో మీరిచ్చారు, నేను తీసుకున్నాను. ఇప్పుడు నేను ఇవ్వాలనుకుంటున్నాను. మీకు న్యాయం చేయాలి అని అనిపిస్తోంది. మళ్ళీ ఈ రిలేషన్షిప్లో ఒక గ్రోత్ తీసుకురావాలి అని అనిపిస్తోంది వీళ్ళకి. అండ్ ఫీలింగ్స్ కానీ ఎమోషన్స్ కానీ గతంలో ఏవైతే ఉన్నాయో అవి మీకు చెప్పకుండా ఈ పర్సన్ మొండిగా తనలో తను దాచేసుకున్నారో ఇప్పుడు అట్ ప్రెజెంట్ అంటే ఇది 10 డేస్కి రావచ్చు అండి, 15 డేస్కి రావచ్చు, లేకపోతే 1 మంత్ వరకు రావచ్చు. టైం లిమిటెడ్ అండి, ఎప్పటికైనా వర్తిస్తుంది ఇది. ఓకేనా? మీ పార్ట్నర్స్ ఫీలింగ్స్ కానివ్వండి, రియూనియన్స్ అయినా అవ్వకపోయినా అది మీ సిచ్యువేషన్ బట్టి మీరు తీసుకోండి. ఓకేనా? అందరు చూస్తారు కాబట్టి నేను అలా చెప్తున్నాను అనమాట. ఇక్కడ ఏంటంటే మళ్ళీ ఈ రిలేషన్షిప్లో గ్రోత్ రావాలి. ఈ రిలేషన్షిప్ పట్ల ఒక ఛాన్స్ తీసుకోవాలి, నిలబెట్టుకోవాలి. ఏమైనా విడాకులు తీసుకునే వ్యక్తులకి ఏంటంటే ఇక్కడ
ఏమన్నా గొడవలు వచ్చి విడాకులు దాకా వెళ్ళిన వాళ్ళకి ఏంటంటే మీ వైపు న్యాయం జరిగేలాగా అనిపిస్తుంది నాకు. మీ వైపు న్యాయం జరిగేలా ఉంది. ఆ విడాకుల కేసు అనేది కొట్టివేయబడేటట్లుగా అనిపిస్తుంది నాకు. మళ్ళీ మీ రిలేషన్షిప్ మళ్ళీ మంచిగా కనిపిస్తుంది, బాగున్నట్టుగా కనిపిస్తుంది, సక్సెస్ అయ్యేలాగా ఉంది. అంటే విడాకులు అనేది ఇద్దరి వైపులా కావాలి కాబట్టి సమస్య అనేది ఇద్దరిని కూర్చోబెట్టి మాట్లాడి ఏదైతే అది అయింది అన్నట్లుగా కాకుండా ఇద్దరి వైపులా తప్పు ఉంటే మాత్రమే విడాకులు అనేది ఇస్తారు. ఒక్కళ్ళ వైపే తప్పు ఉండి ఒకళ్ళు కావాలి ఈ పర్సన్ అని అనుకుంటే మాత్రం అలా ఇవ్వరు. కాబట్టి మీ వైపే న్యాయం జరిగేలాగా అనిపిస్తుంది నాకు. మీకు ఈ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి మళ్ళీ తిరిగి వస్తారండి. రీయూనియన్ అయితే ఈ ఫైల్లో అయితే నాకు రీయూనియన్స్ కనిపిస్తున్నాయి, కానీ చూస్తాను, ఇంకా కార్డ్స్ తీయాలి కదా, చూద్దాం ఎంతవరకు ఉంటుంది. మళ్ళీ రీయూనియన్స్ జరిగిన తర్వాత అయినా మళ్ళీ ఎలా ఉంటుందనేది చూద్దాం. ఇక్కడైతే మళ్ళీ మీకు న్యాయం జరిగేలాగా ఉంది. మళ్ళీ మీ పర్సన్ మీ దగ్గరికి వచ్చేలాగా కనిపిస్తున్నారు. ఒక ఛాన్స్ తీసుకుని, ఒక ఆఫర్ తీసుకుని మీ వైపు వస్తారు. మళ్ళీ రిలేషన్షిప్ నిలబెట్టుకుంటారు. అండ్ మీకు అన్ని ఫీలింగ్స్, ఎమోషన్స్ గతంలో ఏదైతే మీరు చూపించారో అది ఇప్పుడు మీ పర్సన్ మీకు ఈక్వల్గా సమానంగా ప్రేమను చూపించడానికి ప్రయత్నం చేస్తారనమాట. మీకు చెప్పాలని అనిపిస్తుంది, అన్నీ చెప్పుకోవాలి, అన్నీ షేర్ చేసుకోవాలి. గతంలో ఏదైనా సరే నేను షేర్ చేసుకోకుండా మొండిగా మీరు ఏం చెప్పినా ఏం చేసినా ప్రేమను చూపించినా అది నేను తీసుకోవటం వరకే చేశాను, కానీ దానికి ఎక్స్ప్రెస్ చేయటం కానివ్వండి, లేకపోతే ఓకే ఓకే అన్నట్టు ఉండటం వరకే చేసేవాళ్ళు, సైలెంట్గా ఉండేవాళ్ళు. దానికి ఎక్స్ప్రెషన్ కానివ్వండి, లేకపోతే ఇంకా ఏమైనా మీ వైపుగా ఏమీ కనిపించేది కాదు. తీసుకొని అలా ఉండిపోయేవాళ్ళు, అంతే, మొండిగా ఉండేవాళ్ళు. అది వీళ్ళకి గుర్తొస్తుంది అనమాట. ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, మైండ్ అంతా అలజడిగా ఉంది. మీరు ఏదైతే ఇచ్చారో అది కూడా వీళ్ళకి గుర్తొచ్చి రిగ్రెట్ ఫీలింగ్ వస్తుంది. మైండ్ అంతా అలజడిగా డిస్టర్బ్గా ఉంది, తలనొప్పి రావడం, ఏం చేయాలి అర్థం కాక ఒక డిప్రెషన్ లాంటి ఫీలింగ్ రావడం, నైట్స్ నిద్ర పట్టకపోవడం, ఎలా గ్రోత్ తీసుకురావాలి, కానీ నాకు నిలబెట్టుకోవాలి అని అనుంది రిలేషన్షిప్, నాకు కావాలి అని అనిపిస్తుంది రిలేషన్షిప్, ఒక ఛాన్స్ తీసుకోవాలి అని అనిపిస్తుంది. గతంలో మీరు నిలబెట్టుకోవడానికి ప్రయత్నం చేశారు, చాలా ప్రయత్నాలు చేశారు గతంలో నిలబెట్టుకోవాలి, రిలేషన్షిప్ కావాలి అని, మీరు కావాలి అని ఈ రిలేషన్షిప్ పట్ల నిలబెట్టుకోవాలి అని చాలా ప్రయత్నాలు చేశారు, కానీ నేనే వాకవే చేసేసాను ఈ రిలేషన్షిప్ పట్ల. గతంలో కానివ్వండి, ఇప్పుడైనా సరే నా మనసు అలజడిగా ఉండటం, తెలియని ఒక గందరగోళం అనమాట. ఎలా స్టెప్ తీసుకోవాలి, ఎలా నిలబెట్టుకోవాలి, ఎలా చేయాలి, ఏంటి అనేది వీళ్ళకి అర్థం కావట్లేదు. మీరు కన్ఫ్యూజన్ వచ్చేస్తుంది, అసలు మీకు కూడా కన్ఫ్యూజన్ వచ్చేస్తుంది. అసలు ఈ పర్సన్ నిలబెట్టుకుంటారా లేదా, అసలు వీళ్ళు వస్తారా లేదా నా వైపు, నాకు అసలు న్యాయం జరుగుతుందా లేదా, నాకు అసలు న్యాయం చేస్తారా లేదా, వీళ్ళు న్యాయం జరిగిన నా వైపు వస్తారా లేదా, అంటే విడాకులు కేసు అనేది చెప్పాను కదా, అవి ఏమన్నా న్యాయం జరిగినా సరే వీళ్ళని అసలు నన్ను పట్టించుకుంటారా లేదా, నా వైపు వస్తారా లేదా అని మైండ్ మీకు డిస్టర్బ్గా అయిపోతుంది అనమాట. కానీ మీకు అంత డిస్టర్బ్గా ఉన్నా మీరు మీ లైఫ్లో మీరు ఉండటానికి ప్రయత్నం చేస్తున్నారు. మీ ఏం సంతోషంగా కానివ్వండి, వాళ్ళకి ఏంటంటే అలా కనిపిస్తున్నారు. మీ లైఫ్ని మీరు రోల్ చేసుకుంటున్నారు, మీ పనిలో మీరు బిజీగా ఉంటున్నారు, మీరు సంతోషంగా ఉన్నట్టు వాళ్ళకి కనిపిస్తుంది అనమాట. ఇంకా కార్డ్స్ తీస్తాను. కార్డ్స్ తీసిన తర్వాత చివరిలో చెప్తాను వీళ్ళు అసలు రీయూనియన్స్ చేస్తారా, అసలు రీయూనియన్స్ ఉందాయా లేవా, కలుస్తారా కలవరా, రిలేషన్షిప్ పూర్తిగా ఎండ్ అయిపోతుందా అనేది చివరిలో చెప్తాను. ఆన్ ఆఫే చేస్తారా మళ్ళీ అనేది చివరిలో చెప్తాను. ఇంకా చూపించిన మొదలు తల్లి. ఓకే, గ్రోత్ తీసుకురావాలి అని అనిపిస్తుంది. మీకు కూడా ఈ రిలేషన్షిప్ కావాలి అని వీళ్ళకి తెలుసండి. మీకు కూడా కొద్దో గొప్ప ఇష్టం ఉంది. ఎంత మీ లైఫ్లో మీరు ఉంటున్నా సరే, మైండ్ అలజడిగా ఉన్నా సరే, మీ లైఫ్లో మీరు ఉంటున్నా, మీ లైఫ్లో మీరు సంతోషంగా ఉంటున్నా సరే, కొద్దో గొప్ప నా మీద ఇష్టం ఉంది, మీకు నిలబెట్టుకోవాలి అని ఉంది ఈ రిలేషన్షిప్ అని వీళ్ళకి తెలుసు. నేను వస్తే యాక్సెప్ట్ చేస్తారు, ఓకే చెప్తారు,
కానీ నేనే గ్రోత్ తీసుకురావాలా లేదా? గతంలో నా వల్ల చాలా ఫేస్ చేశారు, చాలా బాధపడ్డారు. గతంలో ఈక్వల్ గివ్ అండ్ టేక్ అనేది లేదు ఇద్దరి మధ్యలో. మీరు చాలా ఇచ్చారు నాకు, ప్రేమని కానివ్వండి ఏదైనా సరే. నేను చాలా తక్కువ, అంటే 100లో నేను 20 అండ్ 30 వరకే నేను ఇచ్చాను. మీరైతే 100% నాకు ఇచ్చేవాళ్ళు గతంలో అయితే. అది ఇప్పటికీ ఉంది మీ మనసులో. ఇప్పటికీ నేను తిరిగి వస్తే మళ్ళీ మీ లైఫ్లో అదే ఇస్తారు. కానీ రోజు రోజుకి టైం గడిచిపోతుంది. టైం ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు ఈ రిలేషన్షిప్ని రీబూట్ చేయాలి? మీరు చూస్తే మీ లైఫ్లో మీరు ఉంటున్నట్టుగా కనిపిస్తుంది. వాళ్ళకి ఆప్షన్స్ ఉన్నాయని గతంలో ఈ రిలేషన్షిప్ని ఎండ్ చేసేసాను. అండ్ ఇంకోటి ఏంటంటే, మీరు సడన్గా గుర్తొస్తున్నారు వాళ్ళకి. అట్ ప్రెజెంట్ ఏంటంటే, గతంలో ఆప్షన్స్ ఉన్నాయని వెళ్ళిపోయాను కదా, ఆ ఆప్షన్స్ ఉన్నా సరే ఇప్పుడు నాకు మనసులో ఆ ఆప్షన్స్ గురించి ఆలోచన లేదు. పదే పదే మీరు గుర్తొస్తున్నారు. ఎక్కడికి వెళ్ళినా, ఏం చేస్తున్నా, ఏ ప్లేస్లో ఉన్నా సరే పదే పదే మీరు గుర్తొస్తున్నారు. బ్లైండ్గా ఒక స్టెప్ తీసుకోవాలి అని అనిపిస్తుంది వీళ్ళకి. కానీ మీరు వాకవే వాళ్ళు వాకవే చేసేసారు. ఈ రిలేషన్షిప్ పట్ల ఎలా ముందుకు తీసుకువెళ్ళాలి, ఈ రిలేషన్షిప్ నిలబడుతుంది అన్నట్లుగా ఆలోచిస్తున్నారు. మీరు చూస్తే మీ లైఫ్లో మీరు బిందాజుగా ఉన్నట్టు వాళ్ళకి కనిపిస్తుంది అనమాట. మీరు వాకవే చూస్తున్నట్టుగా, బిందాజుగా ఉన్నట్టుగా కనిపిస్తుంది వీళ్ళకి. ఓకేనా? మీరు పట్టించుకోవట్లేదు, నా గురించి ఆలోచించట్లేదు, మీ లైఫ్లో మీరు సంతోషంగా ఉన్నారు, మీ లైఫ్లో మీరు హ్యాపీగా ఉన్నారు అన్నట్లుగా. అంటే ఇక్కడ లెస్ కాంటాక్ట్, నో కాంటాక్ట్ వాళ్ళకి, లెస్ కాంటాక్ట్ వాళ్ళకి కొద్దో గొప్ప తెలుస్తుంది. అసలు నో కాంటాక్ట్ ఆర్ లెస్ కాంటాక్ట్ వాళ్ళకి ఏంటంటే, మీ లైఫ్లో మీరు బిందాస్గా ఉన్నట్టు కనిపిస్తుంది. లెస్ కాంటాక్ట్ వాళ్ళకి ఏంటంటే, మీరు బాధపడ్డారు, ఇప్పటికీ మీలో చాలా బాధ ఉంది, నేను ఇచ్చిన పెయిన్కి చాలా బాధపడుతున్నారు కూడా ఇప్పటికీ. అందుకని మీరు ఇలా ఉన్నారు. మీరు నాకు వచ్చినా ఓకే, రాకపోయినా ఓకే, నా లైఫ్ నేను చూసుకుంటాను అన్నట్లుగా ఏదైతే నేను గతంలో నేను చూపించాను. ఇప్పుడు నువ్వు నా లైఫ్లోకి వచ్చినా సరే, రాకపోయినా సరే ఓకే, నేను ఇంతకు ముందులా ప్రేమను చూపించను అన్నట్లుగా మీరు వాళ్ళకి అంటే ఎదురెదురుగా ఉంటే మాత్రం అలా పోర్ట్రేట్ చేస్తున్నట్టుగా వీళ్ళకి కనిపిస్తుంది. మీలో బాధ ఉందని తెలుసు, కొద్దో గొప్ప ప్రేమ ఉంది నేనంటే అన్న విషయం కూడా తెలుసు వీళ్ళకి. ఓకేనా? మీకైతే రీయూనియన్స్ అయితే ఉన్నాయండి. ఈ ఫైల్ ఫస్ట్ ఫైల్ ఎవరైతే సెలెక్ట్ చేసుకున్నారో వాళ్ళకైతే రీయూనియన్స్ ఉన్నాయి. ఈ పర్సన్ అయితే చాలా వరకు మారారు. మిమ్మల్ని ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, వాట్సాప్ అలాంటి వాటిల్లో కూడా వీళ్ళు సెర్చ్ చేస్తున్నారు. అండ్ ఈ వీక్లో కూడా కాల్ కానీ మెసేజ్ కానీ వచ్చే అవకాశం ఉంది. అది ఎప్పుడనేది నేను క్లారిటీగా చెప్పలేను. ఈ వీక్ ఎండ్లోపు మీకు కాల్ కానీ మెసేజ్ కానీ వస్తుంది. మీరైతే ఈ పర్సన్ని మాత్రం వదులుకోవద్దు. ఈ పర్సన్ అయితే రిలేషన్షిప్ బాగుంటుంది మీతో. వీళ్ళైతే ఆన్ ఆఫ్ చేసేటట్లుగా నాకు అనిపించట్లేదు. అండ్ ఇంకోటి ఏంటంటే, కాకపోతే మీకు ఏంటంటే సజెషన్, వీళ్ళు లైఫ్లోకి వచ్చిన తర్వాత ఒకవేళ మీకు ఇష్టమయ్యి మీరు ఓకే చేసుకుంటే మాత్రం, వీళ్ళు మీ లైఫ్లోకి వచ్చిన తర్వాత మీరేం చేయాలి అంటే, వీళ్ళు అసలు నిజం చెప్తున్నారా, అబద్ధం చెప్తున్నారా, వీళ్ళని నమ్మొచ్చా లేదా అని మీరు వీళ్ళ మాటల్ని, వీళ్ళ ప్రవర్తనని గమనించి అప్పుడు ఈ రిలేషన్షిప్ పట్ల ఒక స్టెప్ తీసుకోండి. మీరు అంతవరకు మీరు ఎక్కువ ఏది చూపించొద్దు. వాళ్ళు ఏమైనా ప్రేమను ఇస్తే మాత్రం మీరు తీసుకోండి. గతంలో మీరు ప్రేమను ఇస్తే తీసుకున్నారు కాబట్టి ఇప్పుడు వాళ్ళు ఇచ్చే ప్రేమను మీరు తీసుకోండి. మీరు ఎక్కువ చూపించొద్దు, ఎక్కువ అట్రాక్ట్ అవ్వద్దు. మీ సెల్ఫ్ కంట్రోల్ చేసుకోండి. ఓకేనా? ఈ పర్సన్ అయితే నిలబెట్టుకుంటారు. రీయూనియన్స్ అవుతాయి. ఫోన్ కాల్ కానీ మెసేజ్ కానీ వచ్చే అవకాశం కనిపిస్తుంది నాకు. మీకు ఇక్కడ ఎంతవరకు రెజనేట్ అయ్యింది? ఆల్రెడీ ఇవాళ ఏమన్నా కాల్ కానీ మెసేజ్ కానీ నాకు చేసినట్టుగా కొంచెం కనిపిస్తుంది. ఈ నైట్లోపు వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ చేస్తే మాత్రం నాకు కామెంట్ ద్వారా
తెలియచేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చెప్పాను కదా, మీరైతే మాత్రం వాళ్ళైతే ఆన్ ఆఫ్ అయితే అవ్వరు. కానీ మీరు మాత్రం ఈ పర్సన్ని గమనించి అసలు వీళ్ళు నిజం చెప్తున్నారా, అబద్ధం చెప్తున్నారా, నిలబెట్టుకుంటారా లేదా, వీళ్ళ ఫేస్లో కానివ్వండి, బాడీ వైజ్గా కానివ్వండి, వీళ్ళ మాటలను కానివ్వండి, అబ్జర్వ్ చేయండి. అబ్జర్వ్ చేసి మీకు నమ్మకం కుదిరిన తర్వాత మాత్రమే ఈ రిలేషన్షిప్లో మీరు ఒక స్టెప్ తీసుకోండి. అంతవరకు మీరు ఏ యాక్షన్ తీసుకోవద్దు. ఓకే, వీళ్ళు వచ్చేసారు, నాకు చాలా సంతోషంగా ఉంది, నేను గతంలో ఏదైతే ప్రేమని ఇచ్చానో ఇప్పుడు కూడా అదే ఇచ్చేస్తాను అన్నట్లుగా మీరు బిహేవ్ చేయకండి. మీ సెల్ఫ్ రెస్పెక్ట్ని పోగొట్టుకోవద్దు. మళ్ళీ వీళ్ళు మీరు అలా మళ్ళీ ప్రేమను చూపించారంటే మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతారు. ఓకేనా? అది మీరు ఆలోచించుకొని మీరు అనేది మాత్రం స్టెప్ తీసుకోండి. మీకైతే నేను ఇలా సజెషన్ చెప్పాను, ఇలా వచ్చింది మీకు. ఓకేనా? మీకు ఈ ఫస్ట్ ఫైల్ వాళ్ళకండి మీకు ఎంతవరకు రెసినేట్ అయిందో కామెంట్ ద్వారా తెలియచేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? వీడియో అనేది పూర్తిగా చూడండి. పూర్తిగా చూసి అప్పుడు లైక్ చేయండి. లైక్ చేస్తే ఏంటంటే మీ ఫీలింగ్స్, మీ ఎనర్జీస్ అనేవి నాకు వస్తాయి కాబట్టి లైక్ చేయమంటున్నాను. నేను ఇంకా ఎక్కువగా చెప్పగలుగుతాను లైక్ చేస్తే. ఓకేనా? మీరు కలర్ గుర్తు పెట్టుకున్నారు కదా, ఇది నేను సెకండ్ ఫైల్ అనుకుంటున్నాను. ఇది సెకండ్ ఫైల్ అనుకుంటున్నాను నేను. మీరు అందుకని మిమ్మల్ని కలర్ గుర్తు పెట్టుకోమంటున్నాను. నేను మర్చిపోవచ్చు, అంటే రీడింగ్లో ఉండిపోతాం కదా, ఏ కలర్ అనేది నాకు గుర్తుండదు మళ్ళీ, అందుకని చెప్తున్నాను. మీరు కలర్ గుర్తు పెట్టుకుని దాన్ని బట్టి మీరు ఏది చూస్ చేసుకున్నారు అనేది చూసుకోండి. వాస్తవైనా చేసుకోవటం. ఓకే, చూద్దాం. ఓకే, సరే ఇలా పెడతాను. వీళ్ళు మరి ఇంకా ఎక్కువగా డిప్రెషన్లా కనిపిస్తున్నారు. ఓకే, ఓకే, చూస్తాను. ఇక్కడ ఏమైనా థర్డ్ పర్సన్ కానీ ఉన్నట్టుగా కనిపిస్తోంది. ఇంకా కార్డ్స్ తీయాలిగా, చూద్దాం. ఇక్కడైతే థర్డ్ పర్సన్ లాగా కనిపిస్తున్నారు. ఈ ఫైల్ వాళ్ళకి థర్డ్ పర్సన్ ఉన్నట్లుగా కనిపిస్తున్నారు. కానీ చూద్దాం. ఈ పర్సన్ ఏంటంటే ఫీలింగ్స్ని, ఎమోషన్స్ని, మీ వైపు ఎంత ఫీలింగ్స్, ఎమోషన్స్ ఇంకా వేరే వైజ్గా ఇంకా ఏమన్నా వచ్చినా సరే వీళ్ళు ఏంటంటే అణిచేసుకుంటున్నారు, మొండిగా ఉంటున్నారు. తన లైఫ్లో తను మొండిగా ఉంటున్నారు. బాధ ఏదైనా సరే వచ్చినా సరే తనలో తను అణిచేసుకొని బయటికి మాత్రం బిందాస్గా నా లైఫ్ నాకు ముఖ్యం, నా ఫ్యామిలీ నాకు ముఖ్యం, అంటే నేను ఇలాగే ఉంటాను, నేను బయటికి ఏమి చూపించను, బయటికి ఏమి చెప్పను, నేను ఫస్ట్ నుంచి కూడా ఇలాంటి పర్సనే, నేను ఇలాగే ఉంటాను, నా మెంటాలిటీయే ఇంత అన్నట్టుగా వీళ్ళు బిహేవ్ చేస్తారనమాట. ఓకేనా? వీళ్ళకి మీతో సంతోషంగా ఉండాలి అని అనిపిస్తుంది, మీతో సంతోషంగా గడపాలి, సంతోషంగా ఉండాలి అని అనిపిస్తుంది. కానీ ఎంత సంతోషంగా ఉన్నా సరే నేను ఈ ఫీలింగ్స్ మాత్రం నేను అణిచేసుకుంటే ఉంటాను, బయటికి మీకు మాత్రం చెప్పను. నాలో నేనే అణిచేసుకుంటాను, నాలో నేనే దాచేసుకుంటాను. మీరు పదే పదే గుర్తొస్తున్నారు వీళ్ళకి. అసలు ఎక్కడున్నా సరే, ఏం వర్క్లు చేసుకుంటున్నా సరే, అంటే మీ జనరల్ బట్టి తీసుకోండి, బాయ్స్ కానివ్వండి, గర్ల్స్ కానివ్వండి, మీ జనరల్ని బట్టి తీసుకోండి. వీళ్ళు వర్క్ చేసుకుంటున్నా, హౌస్లో వర్క్ చేసుకుంటున్నా, బయట వర్క్ చేసుకుంటున్నా, లేకపోతే ఏ ప్లేస్లో ఉన్నా సరే, ఎలాంటి వర్క్ ప్లేస్లో ఉన్నా సరే వీళ్ళకి మీరు పదే పదే గుర్తొస్తున్నారు. ఓకేనా? కానీ ఎంత గుర్తొచ్చినా సరే వీళ్ళు ఏంటంటే అణిచేసేసుకుంటున్నారు. ఆ ఫీలింగ్స్ని బయటికి తెలియనివ్వకుండా నేను బిందాస్గానే ఉన్నాను, మీ పట్ల నాకు ఎలాంటి ప్రేమ లేదు, ఎలాంటి ఇష్టము లేదన్నట్టుగా అణిచేసుకుంటున్నారు. ఒకవేళ బయటికి చెప్పాలి అని ప్రయత్నం చేసినా, మీకు చెప్పాలి అని ప్రయత్నం చేసినా ప్రాబ్లమ్స్ వస్తాయి, ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి ఉంటుంది. ప్రపంచం వల్ల కానివ్వండి, లేకపోతే ఫ్యామిలీ ఉంటే ఫ్యామిలీ కానివ్వండి, థర్డ్ పర్సన్ కానివ్వండి, వీళ్ళ వైజుగా
నేను ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి ఉంటుంది. నలుగురు 4 రకాలుగా మాటలు అంటారు. 4 రకాలుగా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి ఉంటుంది. నేను ఏం చేయాలి? నాకు అర్థం కావట్లేదు. మైండ్ అంతా డిప్రెషన్‌గా ఉంది. నేను మాత్రం బయటికి మాత్రం బిందాస్‌గానే ఉంటున్నాను. ఫ్రెండ్స్‌తో కానివ్వండి, ఎవరితో అయినా సరే నవ్వుతూ మాట్లాడుతున్నాను. కానీ నాలో చాలా బాధ ఉంది. చాలా పెయిన్ ఉంది. నేను అది బయటికి ఎవరితో చెప్పట్లేదు. ఒకవేళ చెప్తే ఏంటంటే వీళ్ళేమంటారంటే, "నువ్వు ఇలాంటి వాడివా? లేతే నువ్వు ఇలాంటి దానివా? ఇలాంటివి కూడా నీకున్నాయా? ఇలాంటి అలవాట్లు కూడా ఉన్నాయా నీకు? ఎవరు వాళ్ళు? ఏంటి?" అని ప్రశ్నించడమే కాకుండా వాళ్ళు వేరే వాళ్ళకి చెప్తారు. వాళ్ళు వేరే వాళ్ళకి చెప్తారు. ఇక్కడ ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి ఉంటుంది. నలుగురికి తెలిసిపోతుంది కాబట్టి థర్డ్ పర్సన్ గురించి గానివ్వండి, ఇంకా వేరే వైస్‌గా సరే నాలో ఉన్న విషయం బయటకి చెప్తే అది వేరే సిట్యుయేషన్ కిందొస్తుంది. అది అందరికీ తెలిసిపోతుంది. ప్రాబ్లమ్స్ వస్తాయి. నేను బయటికి చెప్పుకోలేని బాధని ఫేస్ చేస్తున్నాను నేను. అది ఎంత బాధొచ్చినా సరే నాలో నేనే దాచుకుంటున్నాను. కానీ ఎవ్వరికీ చెప్పలేకపోతున్నాను. ఎవరితో షేర్ చేసుకోలేకపోతున్నాను. షేర్ చేసుకోవాలి అనంటే భయమేస్తోంది. వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారు? వాళ్ళు ఎలా రెస్పాండ్ అవుతారో తెలీదు. నేను మునిగిపోయినట్టుగా చాలా బాధని ఫేస్ చేస్తున్నాను. మునిగిపోయినట్టుగా అనిపిస్తుంది నాకు. ఈ బాధ అనే దానిలో నేను మునిగిపోయినట్టుగా అనిపిస్తుంది. పూర్తిగా మునిగిపోయినట్టుగా అనిపిస్తుంది. నాకు చేయూతనిచ్చేవాళ్ళు ఎవరూ లేరు. మీరు తప్పితే నాకు చేయూతనిచ్చేవాళ్ళు ఎవరూ లేరు. కానీ నా మైండ్ అంతా అలజడిగా ఉంది. డిస్టర్బ్‌గా ఉంది. ఏం చేయాలి అర్థం కావట్లేదు. మీ వైపుగా ఒక ఛాన్స్ తీసుకోవాలి అని అనిపిస్తుంది. కానీ ఈ రిలేషన్‌షిప్‌లో నేను ఉండలేను. ఓకేనా? అర్థమైందా? ఈ రిలేషన్‌షిప్ నేను ఉండలేను. అందుకని నేను వాకవే చేసేసాను. గతంలో అయినా సరే ఈ రిలేషన్‌షిప్‌లో నేను ఉండలేను అని గతంలో వాకవే చేసేసాను. ఈ రిలేషన్‌షిప్‌ని ఎండ్ చేసేసి గతంలో వాకవే చేసేసాను. బాధతో వాకవే చేసేసాను గతంలో. ఈ రిలేషన్‌షిప్‌లో నేను ఉండలేను అన్నట్లుగానే వాకవే చేశాను. మీరంటే ఇష్టం ఉంది. మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి అని ఉంది. కానీ ఎంత ఉన్నా సరే నేను ఈ రిలేషన్‌షిప్‌ని వద్దు అనుకొని నేను వాకవే చేసేసాను. అది థర్డ్ పర్సన్ వైస్‌గా ఇన్‌ఫ్లుయెన్స్ అయినా అయ్యుండొచ్చు. ఫ్యామిలీ వైస్‌గా అయినా సరే ఇన్‌ఫ్లుయెన్స్ అయ్యి ఈ పర్సన్ వెళ్ళిపోయి ఉండొచ్చు. ఓకేనా? ఇంకా కార్డ్స్ తీస్తాను. దీనికి కూడా చివరిలో చెప్తాను. వీళ్ళు నిలబెట్టుకుంటారా లేదా? ఆన్ ఆఫ్ చేస్తారా? లేకపోతే ఏంటి అనేది చూస్తాను. ఇంకా చూపించండి అమ్మ దుర్గమ్మ తల్లి. ఇంకా చూపించండి. వీళ్ళైతే చాలా కన్ఫ్యూజన్‌లో ఉన్నారండి. మామూలు కన్ఫ్యూజన్ కాదు. చూడండి కార్డు కూడా ఎలా తిరగబడి వచ్చిందో. చాలా కన్ఫ్యూజన్‌లో ఉన్నారు వీళ్ళు. అంత కన్ఫ్యూజన్ ఎందుకో ఏంటో నాకు అర్థం కాలేదు. వీళ్ళు నిలబెట్టుకోవాలి అని అనుకుంటే ఏమన్నా నిలబెట్టుకోవచ్చు. నాకైతే థర్డ్ పర్సన్ ఉన్నారు అన్నట్టుగా అనిపిస్తోంది. చూద్దాం. థర్డ్ పర్సన్ మూలాన వీళ్ళు కన్ఫ్యూజన్ ఎక్కువగా ఉన్నట్టుగా అనిపిస్తోంది. ఫ్యామిలీ వైస్‌గా అయితే మాత్రం కాదు. చూస్తాను. చూపించండి అమ్మ దుర్గమ్మ తల్లి. ఒక ఛాన్స్ తీసుకోవాలి అని అనిపిస్తోంది వీళ్ళకి. లోన్లీ ఫీలింగ్ వస్తుంది. ఎంత ఫ్యామిలీ ఉన్నా థర్డ్ పర్సన్ ఉన్నా సరే లోన్లీ ఫీలింగ్ వస్తుంది. మీ వైపుగా ఒక ఛాన్స్ తీసుకోవాలి అని అనిపిస్తుంది. ఈ రిలేషన్‌షిప్ నిలబెట్టుకోవాలి అని అనిపిస్తుంది. కానీ నేను ఇలాగే ఉండాలి. వాకవే చేసినట్టుగానే ఉండాలి నేను. వాకవే చేయాలి. తప్పదు నాకు అన్నట్లుగా వీళ్ళు ప్రవర్తన అనిపిస్తుందనమాట. కానీ మీ వైపుగా సడన్‌గా ప్రేమ వచ్చేస్తుంది. ఏం చేయాలి? మీరంటే ఇష్టం ఉంది. ఇప్పటికీ కూడా మీరంటే ఇష్టం ఉంది నాకు. చెప్పానుగా ఇందాక ఇష్టం ఉంది. కానీ ఈ పర్సన్ ఏంటంటే అణిచేసుకుంటున్నారు. అది ఎందుకనేది నాకు అర్థం కాలేదు. నాకు ఇక్కడ థర్డ్ పర్సన్ లాగా కనిపిస్తున్నారు. థర్డ్ పర్సన్ కార్డ్ అయితే నాకు రాలేదు. ఫ్యామిలీ అయితే నాకు అనిపించట్లేదు. థర్డ్ పర్సన్ లాగానే కనిపిస్తున్నారు. కానీ చూస్తాను. అయితే ఏంటంటే వీళ్ళకి నిలబెట్టుకోవాలి అని అనిపిస్తుంది. మీరంటే ఇష్టం ఉంది. మీకు ప్రపోజ్ చేయాలి అని అనిపిస్తుంది. మళ్ళీ రిలేషన్‌షిప్ కావాలి అని అనిపిస్తుంది. మీరు లేకపోతే ఉండలేను అన్న ఫీలింగ్ కూడా వీళ్ళకి వస్తుంది. కానీ కన్ఫ్యూజన్ వచ్చేస్తుంది. ఎలా నిలబెట్టుకోవాలి? ఎలా చేయాలి? ఏ విధంగా చేయాలి? మీరు చూస్తే నాకు ఎవరు అవసరం లేదు. నాకు నా 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 వైపుగా ఎవరు వద్దు. నాకు ఎవరు వద్దు. నా లైఫ్ నాకు ముఖ్యం. నా నా వైపుగా ఎవరు రావద్దు అన్నట్టుగా ఒక షెల్ లాంటిది పెట్టుకొని మీరు దాంట్లోనే ఉన్నట్లుగా వీళ్ళకి అనిపిస్తుంది. అంటే వేరే బయట ఏమన్నా వ్యక్తులతో కానివ్వండి, ఎవరితో కూడా మీరు కలవట్లేదు.
నేను ఇలాగే ఉంటాను, నాకు ఎవ్వరు వద్దు, నాకు వేరే రిలేషన్షిప్ కానివ్వండి, మ్యారేజ్ విషయం కానివ్వండి, ఏదైనా సరే నాకు ఎవ్వరు వద్దు. ఒకసారి మోసపోయి ఉన్నాను, ఒకసారి చాలా బాధ ఫేస్ చేసి ఉన్నాను, ఇప్పుడు నేను ఏ రిలేషన్షిప్ని నా వైపుగా నేను తీసుకోలేను అన్నట్లుగా మీరు ఒక సెల్ లాంటి దాంట్లో ఉండిపోయారనమాట మీరు. అది కూడా గమనిస్తున్నారు వీళ్ళు. ఇది లెస్ కాంటాక్ట్ లాగా కనిపిస్తుంది నాకు. నో కాంటాక్ట్ కానీ లెస్ కాంటాక్ట్. ఎదురెదురుగా ఉన్న వాళ్ళకి చెప్తున్నాను. మీకు మైండ్ అంతా అలజడిగా ఉన్నట్టు, మైండ్ మీకు కూడా ఏంటంటే అసలు ఈ పర్సన్ నిలబెట్టుకుంటారా లేదా, అసలు ఈ రిలేషన్షిప్లో ఉంటారా లేదా అన్నట్లుగా మీకు అనిపిస్తుంది అనమాట. వాళ్ళకి ఏంటంటే మీ లైఫ్లో మీరు ఉంటున్నారు, మీ లైఫ్లో మీరు సంతోషంగా ఉంటున్నారు, మొండిగా ఉంటున్నారు అని నేను అనిపిస్తుంది. వాకవే చేస్తున్నట్టుగా అనిపిస్తుంది వీళ్ళకి. చూస్తాను, కార్డ్ అయితే తీస్తాను. వీళ్ళైతే నిలబెట్టుకునేటట్లుగా నాకు అనిపించట్లేదు. ఒక్క కార్డు తీస్తాను, ఇంకొక కార్డు ఎందుకో తీయాలని అనిపించింది. ఒక కార్డు తీస్తాను. మేనిఫెస్టేషన్. మీ ఇద్దరి మధ్యన అయితే మేనిఫెస్టేషన్ అనేది జరుగుతుందండి. ఓకే, ఒక్క కార్డు చూపించండి మధ్యలో తల్లి. ఒక కార్డు. ఓకే 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 థర్డ్ పర్సన్ కార్డ్ అయితే రాలేదు కానివ్వండి. ఇక్కడైతే నాకు థర్డ్ పర్సన్ సిచ్యువేషన్ అనే కనిపించింది. థర్డ్ పర్సన్ కార్డ్ అయితే రాలేదు. కానీ వీళ్ళు నిలబెట్టుకుంటే మాత్రం వీళ్ళు ఏంటంటే ఒక స్టేబుల్ రిలేషన్షిప్ మాత్రమే కోరుకుంటున్నారు మీ వైపుగా. నిలబెట్టుకుంటే మాత్రం మీరు వాకవే చేస్తున్నట్టుగా, మీరు మీ లైఫ్లో బిందాస్గా ఉన్నట్టుగా, మీ వర్క్లో మీరు ఉన్నట్టుగా కనిపిస్తుంది వీళ్ళకి. ఓకేనా? ఒక స్టేబుల్ రిలేషన్షిప్ కోరుకుంటున్నారు వీళ్ళు. మీకు కాల్ కానీ మెసేజ్ కానీ వచ్చే అవకాశం ఉంది ఈ వీక్లో. వీళ్ళు కూడా ఏంటంటే కాల్ కానీ మెసేజ్ కానీ చేస్తారు కానివ్వండి. వీళ్ళకి ఏంటంటే మైండ్ ఎక్కువగా డిస్టర్బ్గా ఉంది. వీళ్ళు ఎటు తేల్చుకోలేకపోతున్నారు. ఓకేనా? కన్ఫ్యూజన్ ఎక్కువ కనిపిస్తుంది నాకు ఇక్కడ. థర్డ్ పర్సన్ గురించి ఆలోచిస్తున్నారు అనుకుంటా. దాని గురించి ఆలోచించి నిలబెట్టుకుందామా లేదా, అసలు ఈ రిలేషన్షిప్ ఎలా ఉంటుంది, నిలబెట్టుకుంటే ఏంటి అన్నట్లుగా వీళ్ళకి అనిపిస్తుంది. అండ్ ఒకవేళ కాల్ కానీ మెసేజ్ కానీ చేసినా కానీ సీక్రెటివ్గా, అంటే వాళ్ళు బాధలు మీకు, మీ బాధలు వాళ్ళకు చెప్పుకునేటట్లుగా ఒక మామూలు ఫ్రెండ్ లాగా అలా మాట్లాడే విధంగా కనిపిస్తుంది. వీళ్ళు కూడా నిలబెట్టుకునే అవకాశం కనిపిస్తుందండి. కాకపోతే ఏంటంటే నిలబెట్టుకుంటాము అన్నట్టుగా ఫోన్ కానీ, కాల్ కానీ, మెసేజ్ కానీ చేస్తారు. కానీ కన్ఫ్యూజన్ ఎక్కువ కనిపిస్తుంది. మళ్ళీ ఆన్ ఆఫ్ చేస్తారు, మళ్ళీ రీయూనియన్ చేస్తారు, మళ్ళీ ఆన్ ఆఫ్ చేస్తారు, మళ్ళీ రీయూనియన్ చేస్తారు. ఎటూ తేల్చుకోలేకపోతున్నారు వీళ్ళు. కొంచెం వీళ్ళలో ఏంటంటే థర్డ్ పర్సన్ కానివ్వండి, థర్డ్ పర్సన్కి తెలిస్తే అలా సొసైటీ గురించి ఆలోచిస్తూ బాధపడుతున్నారనమాట. అందుకని వీళ్ళు ఏంటంటే నిలబెట్టుకోవాలని వీళ్ళకి మనసులో చాలా ఉంది. కానీ ఎటూ తేల్చుకోలేని కన్ఫ్యూజన్ ఎక్కువైపోయింది వీళ్ళకి. ఈ కన్ఫ్యూజన్ వల్ల వీళ్ళు ఏంటంటే ఈ కన్ఫ్యూజన్ ఇన్ఫ్లుయెన్స్ కూడా మీ మీద కూడా పడుతుందన్నమాట. అప్పుడు ఏమవుతుంది అంటే ఇద్దరికి కన్ఫ్యూజన్ వచ్చేసేసి వీళ్ళు అసలు నిలబెట్టుకుంటారా లేదా అని మీరు అనుకోవడం, నేను అసలు నిలబెట్టుకోవాలా లేదా, థర్డ్ పర్సన్ ఉన్నారు కదా ఎలా అన్నట్లుగా వీళ్ళు అనుకోవటం. ఓకేనా? వీళ్ళైతే నిలబెట్టుకుంటారు కానివ్వండి, ఆన్ ఆఫ్ చేస్తారండి. నిలబెట్టుకుంటారు కానీ ఆన్ ఆఫ్ చేస్తారు. ఓకేనా? ఇలా ఉందండి. మీకు గైడెన్స్ ఏంటంటే ఇక్కడ ఇలా ఆన్ ఆఫ్ చేస్తే మాత్రం మీరు ఫేస్ చేయలేరు. అంటే ఇప్పుడు ఒక పర్సన్ ఇన్ని రోజులు కాల్స్ కానీ మెసేజ్ కానీ చేసిన తర్వాత మళ్ళీ వాళ్ళు ఆన్ ఆఫ్ సిచ్యువేషన్లోకి వెళ్ళిపోతే అది చాలా పెయిన్ ఇస్తుంది. ఆల్రెడీ ఆ పెయిన్ మీరు అనుభవించి ఉన్నారు కాబట్టి అది మీ నిర్ణయానికే వదిలేస్తున్నాను. మీరు కావాలా వద్దా, ఈ రిలేషన్ కావాలా వద్దా అనేది మీరు ఆలోచించుకోండి. మీ పర్సన్ కూడా ఒకవేళ లైఫ్లోకి వచ్చినా సరే వీళ్ళు మాత్రం ఎక్స్ప్రెస్ చేయరు. నాకు తెలిసినంత వరకు ఎక్స్ప్రెస్ చేయరు వీళ్ళు.
అది ఏదైనా సరే, ప్రేమైనా సరే, ఏదైనా సరే వీళ్ళు ఇలాగే ఉంటారు. వీళ్ళ మెంటాలిటీయే ఇంతండి. మీకు అది ఓకే, నాకు అలా అయినా సరే ఈ పర్సన్ కావాలి అనుకుంటే మీరు రిలేషన్షిప్ని కంటిన్యూ చేయండి. లేదు ఈ పర్సన్ ఇంకా ఇట్లాగే ఉంటే, ఇలాగే చేస్తే నేను ఇంకా చాలా బాధపడాలి, నేను ఇంకా చాలా ఫేస్ చేయాలి అనుకున్న వాళ్ళు మాత్రం ఈ రిలేషన్షిప్ని హోప్స్ పెట్టుకోవద్దు, వాకవే చేసేసేయండి మీరు. ఓకేనా? నేను చెప్పాల్సింది నేను చెప్పాను. ఒక తర్వాత మీ ఇష్టం ఇది. వీళ్ళైతే రిలేషన్షిప్ అయితే కావాలి అని ఉంది, వీళ్ళకి చాలా కావాలి అని అనిపిస్తుంది, చాలా బాధపడుతున్నారు కూడా వీళ్ళు. కానీ ఏంటంటే వీళ్ళు నిలబెట్టుకునే అవకాశం చాలా నిలబెట్టుకుంటారు. నిలబెట్టుకునే దాంట్లో కూడా మళ్ళీ ఆలోచిస్తున్నారు, థర్డ్ పర్సన్ గురించి ఆలోచిస్తున్నారు. అది మీరు చూసుకొని అటు ప్రాబ్లమ్స్ రాకుండా ఇటు ప్రాబ్లమ్స్ రాకుండా వీళ్ళు ఏంటంటే ఒక స్టేబుల్ రిలేషన్షిప్ కోరుకుంటున్నారు. కానీ ఒకవేళ మళ్ళీ దాంట్లో కూడా తెలుస్తుందేమో అన్నట్లుగా వీళ్ళు ఆలోచన చేయడం వల్ల ఏమవుతుందంటే ఆన్ ఆఫ్ చేస్తారనమాట. 2 days మాట్లాడి తర్వాత మళ్ళీ ఆన్ ఆఫ్ చేసి మళ్ళీ 2 days తర్వాత మళ్ళీ కాల్ చేసి మీరు చేస్తే మాత్రం కాల్ లిఫ్ట్ చేయొచ్చు, లిఫ్ట్ చేయకపోవచ్చు, చెప్పలేం. ఎందుకంటే థర్డ్ పర్సన్ ఉన్నారు కాబట్టి లిఫ్ట్ చేయరు, చేస్తారు కొంతమందికి అస్సలు లిఫ్ట్ చేయరు. వాళ్ళందరికీ వాళ్ళే మీకు కాల్ కానీ మెసేజ్ కానీ చేయాలి. ఓకేనా? ఇదండి మీకు నేను చెప్పింది. మీకు నచ్చితే మాత్రం మీరు అది మాత్రం చేయండి. మీరు చాలా ఆల్రెడీ చెప్పాను కదా, చాలా పెయిన్ అనుభవించున్నారు ఆల్రెడీ. మళ్ళీ నేను ఆ బాధని ఆ పెయిన్ని అనుభవించలేను మేడం అనుకుంటే మాత్రం మీరు మూవ్ ఆన్ అయిపోండి. లేదు నాకు ఈ పర్సన్ వచ్చినా రాకపోయినా సరే నాకు ఈ పర్సనే కావాలి అనుకుంటే మాత్రం ఆ ఆన్ ఆఫ్ సిచ్యువేషన్లో మీరు చాలా బాధపడాల్సి వస్తుంది, చాలా పెయిన్ అనుభవించాల్సి వస్తుంది. వీళ్ళు అలాగే ఆన్ ఆఫ్ చేస్తారు. మీరు చేస్తే మాత్రం ఎందుకు ఇలా ఆన్ ఆఫ్ చేస్తున్నావు ఏంటి అని మీరు క్వశ్చన్ వేస్తే మాత్రం వాళ్ళు అసలు సమాధానం అనేది చెప్పరు. ఓకేనా? సమాధానం చెప్పరు. ఫోన్ కట్ చేయడం కానీ 2-3 days మళ్ళీ మీతో మాట్లాడకుండా ఉండడం కానీ అలా చేస్తారు. అది మీకు ఇంకా బాధను ఎక్కువగా ఇచ్చేలాగా కనిపిస్తుంది నాకు. ఓకేనా? ఇలా ఉందండి థర్డ్ ఫైల్ వాళ్ళకి. మీకు ఈ సెకండ్ ఫైల్ వాళ్ళకి ఇది ఎంతవరకు రిజనేట్ అయిందో కామెంట్ ద్వారా తెలియచేయండి. ఓకేనా? ఎగ్జాక్ట్లీ కరెక్ట్గా వచ్చిందా రాలేదా అనేది మీరు కామెంట్ ద్వారా నాకు తెలియచేయండి. ఇది థర్డ్ ఫైల్ వాళ్ళకండి. ఇది థర్డ్ ఫైల్ వాళ్ళకండి. మీరు కలర్ గుర్తు పెట్టుకున్నారు కదా, ఇది థర్డ్ ఫైల్ వాళ్ళకి. మరి ఇది సెకండ్ ఫైలో థర్డ్ ఫైలో నాకు తెలీదు. మీరు కలర్ గుర్తు పెట్టుకోండి అని చెప్పేది అందుకే, ఎలా వస్తుందనేది. ఓకేనా? ఓకే. ఓకే, నాకు ఇక్కడ పాజిటివ్గానే కనిపిస్తోంది. చూద్దాం, ఇంకా కార్డ్స్ తీయాలి కదా. ఓకే అండి, ఇక్కడ వీళ్ళైతే మిమ్మల్ని ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, సోషల్ మీడియా అది ఏదైతే ఉందో వాటి ద్వారా కానివ్వండి, లేకపోతే మీకు వాళ్ళకి ఏమన్నా తెలిసిన వ్యక్తులు ఉంటే వాళ్ళ ద్వారా కానీ వీళ్ళు ఏంటంటే తెలుసుకుంటున్నారు, వాళ్ళు ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అన్నట్లుగా దాని ద్వారా తెలుసుకుంటున్నారు. ఇంకోటి ఏంటంటే సోషల్ మీడియా వాటిల్లో కూడా మీ ప్రొఫైల్ పిక్స్ అనేవి కానివ్వండి, రాంగ్ అకౌంట్లో నుంచి వాటిలో కానివ్వండి, వీళ్ళు ఏంటంటే సెర్చ్ చేసి మిమ్మల్ని గమనిస్తున్నారు, మీరు ఎలా ఉన్నారు ఏంటి అన్నట్లుగా గమనిస్తున్నారు అన్నమాట.
మీరు బాధగా ఉంటున్నారా, లేకపోతే సంతోషంగా అంటే స్టేటస్ అలాంటివి పెడుతూ ఉంటాం కదా. బాధ అయితే బాధ స్టేటస్, సంతోషంగా ఉంటే సంతోషకరమైన స్టేటస్ అలాంటివి పెడుతూ ఉంటాం. కాబట్టి వాళ్ళు సెట్ చేస్తున్నారనమాట. ఎలా ఉంటున్నారు, ఏంటి, ఈ రిలేషన్షిప్ని కావాలనుకుంటున్నారా, వద్దనుకుంటున్నారా, అసలు ఎలా ఉన్నారు, ఏంటి అన్నట్లుగా వీళ్ళు సోషల్ మీడియా వాటిలో వీళ్ళు గమనిస్తున్నారనమాట. అండ్ వీళ్ళకి ఏంటంటే మీరంటే చాలా ఇష్టం ఉంది, చాలా ప్రేమ ఉంది. అట్ ప్రెసెంట్ అయినా సరే వీళ్ళకి మీరంటే చాలా ఇష్టం ఉంది, ఓకేనా. కానీ నేను ధైర్యం చేయలేకపోతున్నాను. ఈ రిలేషన్షిప్ పట్ల ఒక స్టెప్ తీసుకోవాలి అనిపిస్తుంది, కానీ నేను ధైర్యం చేయలేకపోతున్నాను. కానీ మీరు లేకపోతే నేను ఉండలేను అనే ఫీలింగ్ కూడా వీళ్ళకి వస్తుందన్నమాట. మీరు లేకపోతే నేను ఉండలేను, మీరు కావాలి, మళ్ళీ ఈ రిలేషన్షిప్ నిలబెట్టుకోవాలి, మీరు కావాలి, మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి అని అనిపిస్తుంది. కానీ నేను హెల్ప్లెస్ ఫీల్ అవుతున్నాను, వాళ్ళు హెల్ప్లెస్ ఫీల్ అవుతున్నారు. అంటే ఎండ్ చేయలేకపోతున్నారు అనమాట. ఎండ్ చేయలేకపోతున్నారు, మీ వైపుగా రాలేకపోతున్నారు. మీతో సంతోషంగా ఉండాలి అని అనిపిస్తుంది, మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి అని అనిపిస్తుంది. ఇక్కడ మ్యారేజ్ కార్డు వచ్చింది. ఇక్కడ మ్యారేజ్ అంటే లవర్స్ లాగా కనిపిస్తుంది. మ్యారేజ్ కార్డు వచ్చింది. ఇక్కడ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి అని అనిపిస్తుంది, కానీ హెల్ప్లెస్ ఫీల్ అవుతున్నారు. గతంలో మీరు నిలబెట్టుకోవాలి అని అనుకున్నారు ఈ రిలేషన్షిప్ని. ఇప్పుడు ఎట్ ప్రెసెంట్ ఏంటంటే తను ఈ రిలేషన్షిప్ కావాలి అనుకుంటున్నారు, నిలబెట్టుకోవాలి అని అనుకుంటున్నారు. గతంలో చాలా ప్రేమను చూపించారు, చాలా ఇష్టాన్ని చూపించారు. గతంలో మీరు చూపించిన ఇష్టానికి వీళ్ళు చాలా సంతోషపడేవాళ్ళు. మీరు ఎప్పుడు వీళ్ళని బాధ పెట్టేవాళ్ళు కాదు, ఎప్పుడు సంతోషంగానే ఉంచేవాళ్ళు. అది ఎలా ఉన్నా సరే ఆ పర్సన్ అంటే బాధలో ఉంటే సంతోషంగా పెట్టేవాళ్ళు. ఎప్పుడు ఒక సంతోషకరమైన హ్యాపీగా ఉండేటట్లుగా వాళ్ళని చేసేవాళ్ళు అనమాట. అది కూడా వీళ్ళకి గుర్తొస్తుంది అనమాట. అది నేను ఏం చేయాలి, ఎలా చేయాలి, నేను ఎందుకు చేయలేకపోతున్నాను. ఇంకో పక్కేమో మీరు పదే పదే గుర్తొస్తున్నారు. ఈ రిలేషన్షిప్ కావాలి అని అనిపిస్తుంది, మీరు లేకపోతే ఉండలేను అని అనిపిస్తుంది. నేనైతే వాకవే చేయలేకపోతున్నాను, నా చేతుల్లో ఏం లేదు కదా, ఎలా నిలబెట్టుకోవాలి ఈ రిలేషన్షిప్, ఏం చేయాలి, ఏ విధంగా నేను మళ్ళీ ఈ రిలేషన్షిప్లోకి రావాలి అన్నట్లుగా వీళ్ళు ఆలోచిస్తున్నారు. ఇంకా కార్డ్స్ చూపించండి దుర్గంతని. వీళ్ళకి రీయూనియన్స్ ఉన్నాయా, వీళ్ళకి మ్యారేజ్ అవుతుందా లేదా. నాకు లవర్సే కనిపిస్తున్నారు, చూద్దాం. లవర్స్ అయితే వీళ్ళకి మ్యారేజెస్ అవుతాయా, క్లియర్గా క్లారిటీగా చూపించండి. లవర్స్ అయితే వీళ్ళకి మ్యారేజెస్ అవుతాయా, క్లియర్గా క్లారిటీగా చూపించండి. ఓకే, ఓకే, మీతో సంతోషంగా ఉండాలి అని అనిపిస్తోంది. ఒక పక్క ఫ్యామిలీ కూడా, ఒక మంచి ఫ్యామిలీ కావాలి, మీతో సంతోషంగా ఉండాలి, మీతో లైఫ్ లాంగ్ ఉండాలి అన్న ఫీలింగ్ వీళ్ళకి వస్తుందండి. కానీ మీ లైఫ్లో మీరు బిందాస్గా ఉన్నట్టు కనిపిస్తుంది. వీళ్ళకి కూడా ఈ రిలేషన్షిప్ ఎండ్ అయిపోయిందేమో అన్నట్లుగా అనిపిస్తుంది. ఒక ఛాన్స్ తీసుకోవాలి అని అనిపిస్తుంది. వీళ్ళు ఏంటంటే గతంలో మేనిఫెస్టేషన్ చేసినట్టున్నారు కానీ మిమ్మల్ని. అంటే నేనేం చెప్తే అది వినాలి, నేనేం చెప్తే అది చేయాలి అన్నట్టుగా మేనిఫెస్టేషన్ చేశారు గతంలో. కానీ ఏంటంటే ఇప్పుడు ఏంటంటే అది వర్కౌట్ అవ్వట్లేదు. మీరు బిందాస్గా ఉన్నట్టుగా కనిపిస్తుంది వీళ్ళకి. మీ లైఫ్లో మీరు సంతోషంగా ఉన్నట్టుగా అనిపిస్తుంది. అంటే ఇక్కడ ఏంటంటే నో కాంటాక్ట్ ఆర్ లెస్ కాంటాక్ట్లో కనిపిస్తుంది సిచ్యువేషను, ఓకేనా. వీళ్ళకి స్టక్ అయిన ఫీలింగ్ కనిపిస్తుంది, స్టక్ అయిపోయినట్టుగా ఫీలింగ్ కనిపిస్తుంది వీళ్ళకి. ఒక ఛాన్స్ తీసుకోవాలి అని అనిపిస్తుంది, కానీ స్టక్ అయినట్టుగా అనిపిస్తుంది వీళ్ళకి. మనీ లావాదేవీలు ఏమన్నా ఉంటే దాని గురించి కూడా ఆలోచిస్తున్నారు వీళ్ళు. ఇద్దామా వద్దా అంటే మరీ అంత పెద్దవి కాదు, చిన్న విషయాలు, చిన్న వాటిలో హెల్ప్ చేస్తుంటే వాటి గురించి కూడా ఆలోచిస్తున్నారన్నమాట. నాకైతే ఇక్కడ వీళ్ళు నిలబెట్టుకునేలాగా కనిపిస్తున్నారండి. మీకు మ్యారేజ్ అయ్యే అవకాశం ఉంది, చూస్తాను. ఇంకొక కార్డు తీస్తాను, ఇంకొక కార్డు తీసి చెప్తాను మ్యారేజ్ అవుతుందా లేదా, ఆ రిలేషన్షిప్ నిలబెట్టుకుంటారా లేదా. నాకు ఇక్కడైతే అన్మ్యారీడ్ వాళ్ళే కనిపిస్తున్నారు, లవర్స్ లానే కనిపిస్తున్నారు. లవర్స్ అంటే థర్డ్ పర్సన్ కానివ్వండి, ఫ్యామిలీ గురించి కానివ్వండి, ఆ పర్సన్ రిలేషన్షిప్ వద్దు అన్నట్లుగా వెళ్ళిపోయినట్టుగా కనిపిస్తుంది. మ్యారేజ్ అయితే కాలేదు అన్నట్లుగా అనిపిస్తుంది.
మీరు నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి. మళ్ళీ మేనిఫెస్టేషన్ చెప్పాను కదా, గతంలో మేనిఫెస్టేషన్ చేశారు వీళ్ళైతే, మిమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ చేశారు. మేనిఫెస్ట్ చేసి నేనేం చెప్తే అది చేయాలి, నేనేం చెప్తే అది వినాలి అన్నట్లుగా బిహేవ్ చేశారనమాట గతంలో. అది ఇప్పుడు చేయటానికి వీలు లేదు. ఓకేనా, వీలు లేదనమాట. ఆ ఎండ్ అయిపోయిన రిలేషన్షిప్ రీవర్క్ చేయాలి అని అనిపిస్తుంది, మీరు కావాలి అని అనిపిస్తుంది, మీతో నిలబెట్టుకోవాలి అని అనిపిస్తుంది రిలేషన్షిప్. ఈ రిలేషన్షిప్ కావాలి అని అనిపిస్తుంది వీళ్ళకి, కానీ మైండ్ అంతా అలజడిగా డిస్టర్బ్గా ఉంది. ఏం చేయాలి అర్థం కావట్లేదు. వీళ్ళకి ఏంటంటే మీతో సోల్మేట్ కైండ్ ఆఫ్ బాండ్ ఫీల్ అవుతున్నారండి. ఓకే, వీళ్ళైతే బ్లైండ్గా ఒక స్టెప్ తీసుకుంటారండి. చెప్పాను కదా, మీకు మ్యారేజ్ అయ్యే అవకాశం నాకు కొంచెం గొప్ప కనిపిస్తుంది. వీళ్ళు చాలా ట్రాన్స్ఫర్మేషన్లో ఉన్నారు, అది చాలా వరకు పూర్తయింది. వీళ్ళు సోల్మేట్ కైండ్ ఆఫ్ బాండ్ ఫీల్ అవుతున్నారండి. మీ బంధం ఒక మంచి బంధం అన్నమాట, మీది గతంలో బంధం అన్నమాట. ఓకేనా, అది ఇప్పుడు కొంచెం బాధని పెయిన్ ఇచ్చింది కాబట్టి అది మీరు దాన్ని చూసుకొని మీరు ఇచ్చేసుకోమని భగవంతుడు మీకు ఒక మంచి అవకాశం ఇచ్చారు. మీకైతే చాలా పాజిటివ్గా వచ్చాయండి. ఈ రిలేషన్షిప్ అయితే నిలబడుతుంది. మీకైతే మ్యారేజ్ కాని వాళ్ళకైతే మాత్రం ఖచ్చితంగా మ్యారేజ్ అవుతుంది. ఇద్దరు వైపు మ్యారేజ్ కాని వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా మ్యారేజ్ అవుతుంది. ఒకవేళ ఒకళ్ళ మ్యారేజ్ ఒకళ్ళ అన్మ్యారేజ్ వాళ్ళు చూసే వాళ్ళు అయితే మాత్రం వీళ్ళకి ఏంటంటే మీతో ఒక స్టేబుల్ రిలేషన్షిప్ లాంటిది ఉంటుందండి. ఇక్కడైతే నాకు పాజిటివ్గానే వచ్చే కార్డ్స్. ఇక్కడైతే నాకు ఎక్కువ లవర్సే కనిపిస్తున్నారు. నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి. వీళ్ళైతే నిలబెట్టుకుంటారు, మీకైతే మ్యారేజ్ అవుతుంది. వీళ్ళు ఆన్ ఆఫ్ సిచ్యువేషన్లో అయితే లేరు. కాకపోతే మీరేంటంటే కొంచెం కొద్దిగా ఎక్కువ నా లైఫ్లో నేను ఉంటాను అన్నట్లుగా బిహేవ్ చేయకుండా కొంచెం వాళ్ళ వైపు కూడా చూడండి, వాళ్ళ వైపు కూడా పట్టించుకోండి. వాళ్ళు ఇంకా కొంచెం మరీ అంతగా చూడకండి, మళ్ళీ పారిపోతారు, మళ్ళీ ట్రాన్స్ఫర్మేషన్ మళ్ళీ ఆగిపోతుంది. కాబట్టి కొన్ని రోజులు వెయిట్ చేసి మీరు ఛాన్స్ అనేది ఇవ్వండి వాళ్ళకి. కొన్ని రోజులు వెయిట్ చేసి కొద్దిగా అలా మొండిగా ఉన్నట్టుగా ప్రవర్తించి వీళ్ళలో చాలా వరకు పూర్తి అయిపోయింది ట్రాన్స్ఫర్మేషన్ అనేది. ఓకేనా, మీరేంటంటే ఇక్కడ నాకు మీరు ఏదో టారో రీడర్స్ ద్వారా ఇంకా నాకన్నా గొప్ప వాళ్ళే ఉన్నారు కాబట్టి వాళ్ళ ద్వారా మీరు మేనిఫెస్టేషన్ చేసినట్టున్నారు. వీళ్ళు ట్రాన్స్ఫర్మేషన్ అనేది చాలా పూర్తయింది. ఇంకొంచెం మిగిలింది. కాబట్టి ఆ ట్రాన్స్ఫర్మేషన్ పూర్తయ్యే వరకు మీరు మాత్రం వీళ్ళని కొంచెం కొద్దిగా మొండిగా ఉండటానికి ప్రయత్నం చేయండి. మరీ మొండిగా ఉన్నా తెగిపోతుంది, ఎక్కువ చూపించినా వెళ్ళిపోతారు. ఓకే, మళ్ళీ వీళ్ళు నా లైఫ్లోకి వచ్చారు అన్నట్లుగా బిహేవ్ చేస్తారు. ఓకేనా, కాబట్టి మీకు ఇచ్చే సజెషన్ ఇదన్నమాట. మీరు ఇలా చేయండి. మీరైతే ఇప్పుడు ఎట్ ప్రెజెంట్ ఎలా ఉన్నారో, ఎంత మొండిగా ఉన్నారో అంతే మొండిగా ఉండండి. ఇంకా మరీ ఎక్కువ చేయకండి, మరీ తక్కువ చేయకండి. ఓకేనా, చూసారుగా ఇక్కడ ట్రాన్స్ఫర్మేషన్ అనేది జరుగుతుంది వీళ్ళలో. ఇది ఎండ్ అయిపోయిన రిలేషన్షిప్, అది వేరేది వచ్చింది. ఇక్కడ వీళ్ళలో ట్రాన్స్ఫర్మేషన్ అనేది జరుగుతుంది వీళ్ళలో. ఓకేనా, అందుకని చెప్తున్నారు. మరీ మొండిగా ఉన్నారు అంటే మాత్రం అసలు మళ్ళీ శాంతం పూర్తిగా ఎండ్ అయిపోయిందేమో అన్న ఫీలింగ్ కూడా వచ్చేసారు. మొండిగా ఉండటం వలన మీరు శాంతం ఎండ్ అయిపోయిందేమో ఈ రిలేషన్షిప్ అన్నట్లుగా వీళ్ళకి అనిపిస్తుంది. కాబట్టి మీరు ఆలోచించుకొని నేను చెప్పినట్లుగా చేయాలి అనుకుంటే అలా చేయండి. మరీ మొండిగా ఉండొద్దు, మరీ ఎక్కువ మరీ దిగొద్దు, ప్రేమ చూపించద్దు, తగ్గినట్లుగా కనపడద్దు. మీరు ఇప్పుడు ఎట్ ప్రెజెంట్ ఎంత మొండిగా ఉన్నారో అంతే మొండిగా అలాగే ఉండండి. అదే కరెక్ట్. ఓకేనా అండి, ఇక్కడైతే నేను చెప్పినట్టుగా నాకైతే పూర్తిగా లవర్స్ లాగానే కనిపిస్తుంది. మీకైతే మ్యారేజ్ అయితే అవకాశం ఉంది, మీకు ఖచ్చితంగా మ్యారేజ్ అవుతుంది. మీ లైఫ్ చాలా బాగుంది. ఓకేనా, ఇలా ఉందండి. థర్డ్ ఫైల్ వాళ్ళకి మీకు ఎంతవరకు రిజనేట్ అయ్యింది, నేను చెప్పింది కరెక్టా కాదా అనేది నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీక్లో మీకు కూడా కాల్ కానీ మెసేజ్ కానీ వచ్చే అవకాశం ఉందండి. అసలు గమనిస్తున్నారు వీళ్ళు. అట్ ప్రెజెంట్ అయితే వీళ్ళైతే నాకు తెలిసి
అంటే రాంగ్ అకౌంట్లో నుంచి వాటి ద్వారా మెసేజ్ కూడా చేస్తున్నట్టున్నారు. మళ్ళీ చేసే అవకాశం ఉంది. మీరు చూసుకోండి, చెక్ చేసుకోండి ఒకసారి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే ఏంటంటే మీకు నేను ఇంకా కొత్తగా వీడియోస్ ఏమన్నా పెడితే అవి నోటిఫికేషన్ ద్వారా మీకు వస్తాయన్నమాట, లింక్ వస్తుంది. అండ్ నేను లైవ్ చేసినప్పుడు ఎప్పుడైనా సరే లైవ్ కూడా నోటిఫికేషన్ అనేది వస్తుంది సబ్స్క్రైబ్ చేసుకుంటే. నేను నైటు లైవ్ పెట్టాను, చాలామంది వచ్చారు. లైవ్లో కూడా లైక్ చేస్తే నాకు మీ ఎనర్జీస్ అనేవి వస్తాయి. వీడియో లైక్ చేస్తే ఏంటంటే మీ ఎనర్జీస్ అనేవి వస్తాయి, నాకు ఇంకా ఎక్కువగా చెప్పటానికి అవకాశం కలుగుతుంది. ఇంకా ఎక్కువ ఎనర్జీస్ వస్తే ఇంకా ఎక్కువగా చెప్తానన్నమాట. ఓకేనా? ఇక్కడ యూట్యూబ్లో వచ్చినంత పాజిటివ్గా పర్సనల్ రీడింగ్స్లో కూడా పాజిటివ్ కానివ్వండి, నెగిటివ్ కానివ్వండి, పర్సనల్ రీడింగ్లో రావచ్చు, రాకపోవచ్చు. మీ పర్సన్ గురించి కానివ్వండి, ఇంకా వేరే విధంగా కెరియర్ గురించి కానివ్వండి, ఇంకా వేరే విధంగా ఏదైనా సరే, ఫ్యామిలీ గురించి, కెరియర్ గురించి, వర్క్ గురించి, జాబ్ గురించి, ఇంకా వేరే విధంగా పర్సన్ గురించే కాదు, ఇంకా వేరే విధంగా ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటే మీరు ఇక్కడ కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ మెసేజ్ పెట్టండి. కాల్స్ కానీ వాట్సాప్ మెసేజ్ వరకే పనిచేస్తుంది. నో కాల్స్ అండి, మామూలు కాల్స్ అయితే రావు. ఇక్కడ కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ మెసేజ్ పెట్టండి. వీడియో టైటిల్ కింద కూడా నెంబర్ ఇస్తున్నాను, డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా నెంబర్ ఉంది. ఇదే నెంబరు డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంది, వీడియో టైటిల్ కింద కూడా నెంబర్ ఇస్తున్నాను. మీకు పర్సనల్ రీడింగ్స్ కావాలి అనుకుంటే దానికి మెసేజ్ పెట్టండి అన్నమాట. ఓకేనా? వీడియో నచ్చినట్టయితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? లైక్ చేస్తే మాత్రం నేను చెప్పినట్టుగా ఖచ్చితంగా మీ ఫీలింగ్స్, ఎనర్జీస్ అనేవి నాకు వస్తాయి కాబట్టి నేను లైక్ చేయమంటున్నాను ప్రతి వీడియోకి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకుంటే నోటిఫికేషన్ వస్తుందన్నమాట. నేను కొత్త వీడియోస్ చేసిన, ఏమన్నా లైవ్ చేసినప్పుడు నోటిఫికేషన్స్ మీకు వస్తాయి అన్నమాట. ఓకేనా అండి? ఇలా ఉంది. థ్యాంక్ యూ అండి, బాయ్.